అంటే ఇప్పుడు మనలాంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా! రకరకాల యూట్యూబ్ ఛానల్స్. మనంతా గూడా పెద్ద మీడియా సంస్థలు, లేకపోతే జర్నలిస్ట్ వ్యవహారాలు, లేకపోతే ఆహ్, ఎథిక్స్ అవన్నీ పాటించాలి. అందరం పాటించాలి. ఒక మనిషి అనేవాడు పాటించాలి. ఆడు జర్నలిస్ట్‌గా తర్వాత మనందరం పాటిస్తున్నామా? లేదా? మనం ఏదో క్లిక్ బైట్‌ల కోసం హెడ్డింగ్‌లు పెట్టుకుంటున్నామా? ఈ రకరకాల కథా కమావిషం ఉంటది. కానీ ఒక, ఒక స్థాయి, ఒక లెవెల్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి సాక్షికి, దీనికి ఈనాడుకి, దీనికి టీవీ నైన్‌కి, దీనికి ఏబిఎన్‌కి తేడా ఉండాలా లేదా చెప్పండి? ఉండాలి గదా! ఎందుకుండాలి? అవి పెద్ద పెద్ద సంస్థలు, బాధ్యతాయుతమైన సంస్థలు. ఎథిక్స్‌ని, మోరల్స్‌ని పాటించాలి. ఎందుకంటే ప్రజలని అవి ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్. ఒక రాజకీయ నాయకుడైనా, ఒక సినిమా నాయకుడైనా, ఒక యూట్యూబ్ వీడియోలు చేసే నాలాంటోడు, మీలాంటోడైనా, లేకపోతే ఎవరైనా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవాడు. ఒక ఇన్‌ఫ్లూయెన్స్ మనం ఒక ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కనపడుతున్నప్పుడు, ఇన్‌ఫ్లూయెన్సర్ అనేది ఒక పాష్ పదం గాదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్. అట్లాంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. అయితే ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని టీడీపీ యొక్క ఆహ్, టీడీపీ మీడియా బ్యాచ్ తెర మీద తీసుకొచ్చింది. ఎట్లాగా సాక్షి వాళ్ళు ఇట్లా తీసుకొస్తుంటారు గానీ, ఈరోజు ఓన్లీ ఈ టాపిక్ గాబట్టి టీడీపీ మీడియా అని అంటున్నా అంతే. సాక్షి గూడా ఇంతకంటే ఎక్కువే పెంట చేసిన సందర్భాలున్నాయి. వాళ్ళేం తీసుకొచ్చారంటే టీడీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పాపం పులివెందులలో రాజీనామా చేసేసి, కడప ఎంపీ స్థానం నుంచి అవినాష్ రెడ్డి రాజీనామా చేసి, కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి, అక్కడి నుంచి గెలిచి ఎంపీగా ఢిల్లీకి వెళ్ళిపోతారంట. మరి పులివెందుల్లో ఏం చేస్తారు? అవినాష్ రెడ్డి వచ్చి పోటీ చేస్తాడు. వైఎస్ భారత్ చేస్తారు. కాదంట. వైఎస్ విజయం వచ్చి ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్తారంట. తన 11 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలతో ఈవిడ కూడా ఒక 11వ వ్యక్తిగా అసెంబ్లీకి వెళ్తారంట. అంటే కొత్త, అంటే ఫేక్ న్యూస్ కూడా ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడండి. ఎక్కడి నుంచి వస్తాయి ఈ థాట్స్? మనం కూడా ఎన్నో క్లిక్ బైట్ హెడ్డింగ్లు పెడతాం కానీ ఈ టైప్ ఆఫ్ ఆలోచన మనకి ఎప్పుడు రాల. ఏ పార్టీ గురించైనా. సో ఎంత మూర్ఖంగా అనిపిస్తాయంటే ఈ మీడియా సంస్థలు, అదే చెప్తున్నా, ఏదో ఎవడో యూట్యూబ్ లో ఎవడో చేశాడు మీలాంటోడు నాలాంటోడు అనుకుంటే అదో కథ, సర్లే అనుకోవచ్చు. ఈ యూట్యూబ్ వాళ్ళకి వ్యూస్ కావాలి, వ్యూస్ పిచ్చే, అది కూడా తప్పే, నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. మనం పెట్టిన క్లిక్ బైట్లో కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒక ప్రామాణికం ఉన్న ప్రజలని, ప్రజలు ఎక్కువగా చూసేటువంటి మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్టు రోతరాతలు అవసరం లేకపోయినా, సాక్షి వాళ్ళు కూడా అంతే, ఇష్టం వచ్చినట్టు గత 5 ఏళ్లుగా వాళ్ళు ఇట్లాగే. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఏబిఎన్ వాళ్ళు. అసలు వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేస్తారు. మొన్న ఎన్నికల్లోనే నా కొడుకు ఓటేయద్దని క్లియర్గా చెప్పారు. అంటే తన మరిది కొడుక్కి ఓటేయద్దని, అంటే తన చుట్టం అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి కొడుకు వరుసగా అవుతాడు అతను. అతను ఓటేయద్దని చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె వీడియో చేశారు ఎలక్షన్ ముందు, ఒక రోజు ముందు, 2 రోజుల ముందు. అట్లాంటి ఆవిడ మళ్ళీ మానేసి వచ్చి పులివెందులు ఎందుకు పోటీ చేస్తారు? అసలు ఏమన్నా లాజిక్ ఉందా? బ్రెయిన్ ఉందా? ఎందుకు ఇట్లాంటి స్ప్రెడ్ చేస్తారు? ప్రజలకి ఏ రకంగా ఉపయోగం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి? ఏంటి? దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి? దీని మీద పెట్టాలి కదా ఫోకస్. ఏబిఎన్ అయినా, సాక్షి అయినా, ఎవరైనా కూడా. గత 5 ఏళ్లుగా సాక్షి ఏ రోజు కూడా జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు ఏ రోజు చూపించలే. అంటే ఒకటి చెప్పాలి. నెల రోజులైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నెల రోజులలో ఓ పక్క ఈళ్ళ కూటమి మీడియాలోనేమో ఆంధ్రప్రదేశ్ మొత్తం జీ అద్దిరిపోయేటువంటి ఒక అభివృద్ధి సాధించేస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ సాక్షిలోనేమో ఒక 1 మంత్ లోనే మొత్తం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. కేవలం ఒక 1 మంత్ లోనే జరిగింది ఇదంతా వీళ్ళ దృష్టిలో. ఓ పక్క సాక్షి, లేకపోతే ఎన్టీవీ, ఇట్లా ఈ బ్యాచ్ మీడియాలో 1 మంత్ లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది పాపం. వీళ్ళ దృష్టిలో పాపం 1 మంత్ లో రాష్ట్రం సూపర్ అభివృద్ధి సాధించేసింది. అట్లా ఉంటాయి మన దరిద్రపు మీడియాలు.